వెల్కమ్ టు రాజ్ న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ప్రమాదంపై అధికారుల నుంచి మంత్రులు వివరాలు తెలుసుకుంటున్నారు. 14వ కిలోమీటర్ వద్ద 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. జర్వి సింగ్, సన్నీ సింగ్, మనోజ్ దోబే, శ్రీనివాసులు, ఇక సందీప్, సంతోష్ జట్కాగా గుర్తించారు అధికారులు. అయితే నీటి మట్టం పెరగడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. రెస్క్యూ బృందాలతో సహాయ చర్యలను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ నేతృత్వంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని మంత్రులు ఆదేశించారు. Sitting there, fully supported for 5 years, that is also collapsed. So that takes ఇక టన్నెల్ నుంచి 32 మంది బయటకు వచ్చారు. ఇంకా 8 మంది కార్మికులు టన్నెల్లోనే ఉన్నారు. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన కార్మికులను జెన్కో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది కార్మికులు ఉన్నట్టుగా తెలుస్తుంది. సొరంగంలో నీటి మట్టం పెరగడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఇక టన్నెల్ లోపల వాకీటాకీలు పనిచేయడం లేదు. టన్నెల్లో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ తెగిపోయింది. సొరంగం లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టన్నెల్ దగ్గర రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఉదయం 8 గంటలకు కార్మికులు సొరంగం లోపలికి వెళ్లారని, ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బోరింగ్ మిషన్ను ఆన్ చేశారని మంత్రి వెల్లడించారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేయగానే టన్నెల్లోకి నీళ్లు లీక్ అయ్యాయని వివరించారు. ఇక టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీక్ కావడంతోనే మట్టి కుంగిపోయిందని తెలిపారు. బోరింగ్ మిషన్కు ముందున్న 8 మంది బయటికి రాలేక టన్నెల్ లోపల చిక్కుకున్నారని తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు సర్వశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయ చర్యలు క్లిష్టంగా మారాయని తెలిపారు. ఇలాంటి ఆపరేషన్స్లో నిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకొస్తున్నామని ఉత్తమ్ తెలిపారు. सुपरवाइजर पे उतना हम लोग तो ड्यूटी करता हूँ, इतना आदमी आई नहीं है मालूम नहीं। कितने मेंबर बाहर कितना आदमी बाहर भाग गया है? बाहर में अभी वो लिस्ट सुपरवाइजर बताएगा। हाँ यंत्र बंद चल 10 मंदा का इसके तो काम करने जान 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 दो है ना, कितना आदमी भाग गया है अंदर से? 10 आदमी तक भाग गया बोल के बहुत सब लोग बोल रहे हैं। 10 आदमी लेकिन 8 आदमी नहीं मिलता। 8 आदमी नहीं मिलता है లోపల ఇరుకున 8 మంది అంట మేడం. 18 లో 10 మెంబర్స్ బయటకు వచ్చారు, 8 మెంబర్స్ अंदर है। सुपरवाइजर पे उतना हम लोग तो ड्यूटी करता हूँ, इतना आदमी आई नहीं है मालूम नहीं। कितने मेंबर बाहर लूज आया तो आदमी सेंटर में था, सेंटर से उधर के आदमी इधर आने नहीं सका, मैं इधर पीछे भाग गया। 8 आदमी नहीं मिला। तो आदमी जब भागने लगा तो मैं भी भागा उधर से। तो मैं PS4 पर रहता हूँ, तो मैं एक और अपना दोस्त का इंतज़ार करता जो PS5 पर रहता था। तो और सब भाग गया था फर्स्ट में, तो उस समय मैं नहीं भागा। जब मैं इंतज़ार किया एक का, तो वो आया तो मैं समझा कि यह घटना बहुत बेकार होने वाला है, इससे पहले निकल चलते हैं। वो आया तो उसके बाद मैं सुलही आया और बाकी लोगों से साहब लोग गया अंदर में। तो उसके बाद हम लोग को निकाला बाहर लोगों से, फिर हम लोग 2 नंबर पे आया था PS2 पे। उसके बाद हम लोग बाहर आके फिर वेट करने के बाद जब देखे कि अभी तक कुछ नहीं आया, तो उसके बाद साहब बोले कि थोड़ा आराम के लिए रूम हम लोग गए। रूम से फिर हम लोग लगभग 11 बजे के लगभग में 12 बजे के लगभग में रूम में पहुंच गए। तो रिटर्न आने लगे हम लोग कि अभी तक वो नहीं निकला अंदर वाला, तो कैसा है कैसा नहीं वो खबर देखने के लिए मैं रिटर्न हुआ, फिर वापस में आया हूँ। 13,600 अंदर है, 13,000 मीटर किलोमीटर हाँ किलोमीटर हाँ। और ये बोलोर चलता है। 9 बजे के लगभग में अंदर से आदमी भागने लगा। मैं तो देखा आदमी भागने लगा तो मैं भी भागा उधर से तो फिर मैं कुछ समय तक इंतज़ार किया, तो कुछ और आदमी आए, उसके पीछे मैं
फिर देखा कि मैं अब चलते हैं, जब देखा इसका इंतज़ार कर रहा था, PS5 पर एक और है पंप वाला, तो इसका इंतज़ार किया। उसके बाद देखा कि अब कोई असंभव है शायद बचना, इसलिए हम भी निकले। ఇక ఎస్ఎల్బీసీ ప్రమాదంపై ఎక్స్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. పనులు ప్రారంభమైన వెంటనే ప్రమాదం ఎలా జరిగిందని ఆమె ప్రశ్నించారు. టన్నెల్ పైకప్పు కూలి సిబ్బంది గాయపడడం బాధాకరమన్నారు. కేసీఆర్ హయాంలో 10 కిలోమీటర్ల టన్నెల్ తవ్వారని, ఏ రోజు ఇలాంటి ప్రమాదం జరగలేదన్నారు. ఈ ప్రభుత్వం 4 రోజుల క్రితమే పనులు మొదలుపెట్టిందని, అంతలోనే ప్రమాదం ఎలా జరిగిందో విచారణ జరగాలన్నారు కవిత. Yes, we have available on site, we can fabricate. Been sitting there fully supported for 5 years, that has also collapsed. So that takes రైట్. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలాన్ని మంత్రులు పరిశీలించారు. ప్రమాదంపై అధికారుల నుంచి మంత్రులు వివరాలు తెలుసుకున్నారు. 14వ కిలోమీటర్ వద్ద 8 మంది కార్మికులు చిక్కుకున్నారు. జర్వీ సింగ్, సన్నీ సింగ్, మనోజ్ దోబే, శ్రీనివాసులు, సందీప్, సంతోష్ జట్కాగా గుర్తించారు అధికారులు. అయితే నీటి మట్టం పెరగడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది. రెస్క్యూ బృందాలతో సహాయక చర్యలను ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీ, కలెక్టర్ నేతృత్వంలో రక్షణ చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్ వేగవంతం చేయాలని మంత్రులను ఆదేశించారు. ఇక టన్నెల్ నుంచి 32 మంది బయటకు వచ్చారు. ఇంకా 8 మంది కార్మికులు టన్నెల్లోనే ఉన్నారు. కార్మికులంతా ఇతర రాష్ట్రాలకు చెందిన వారిగా గుర్తించారు. గాయపడిన కార్మికులను జెన్కో ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో మొత్తం 40 మంది కార్మికులు ఉన్నారు. సొరంగంలో నీటి మట్టం పెరగడంతోనే ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తుంది. టన్నెల్ లోపల వాకీ టాకులు పనిచేయడం లేదు. ఇక టన్నెల్లో చిక్కుకున్న కార్మికులతో కమ్యూనికేషన్ పూర్తిగా దెబ్బతింది. సొరంగం లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. టన్నెల్ దగ్గర రక్షణ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఉదయం 8 గంటలకు కార్మికులు సొరంగం లోపలికి వెళ్లారని, ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బోరింగ్ మిషన్ను ఆన్ చేశారని మంత్రి అయితే వెల్లడించారు. 20 మీటర్లు డ్రిల్లింగ్ చేయగానే టన్నెల్లోకి నీళ్లు లీక్ అయ్యాయని వివరించారు. టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీక్ కావడంతో మట్టి కుంగిపోయిందని తెలిపారు. బోరింగ్ మిషన్కు ముందున్న 8 మంది బయటికి రాలేక టన్నెల్ లోపల చిక్కుకున్నారని తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు సర్వశక్తులా కృషి చేస్తున్నామన్నారు. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని తెలిపారు. ఇలాంటి ఆపరేషన్స్లో నిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకొస్తామని ఉత్తమ్ తెలిపారు. ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. ఈ యొక్క కంబైన్డ్ ఎఫర్ట్గా, ఫస్ట్ ఎఫర్ట్గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. వాళ్ళు ఉన్న సమయంలోనే అర్ధగంటలోనే టన్నెల్ ఒక సైడ్ నుంచి డ్యామేజ్ అయ్యి లోపలికి వచ్చారు. ఆలోచన చేద్దాం. ఇప్పుడు ముందైతే ఆ ప్రాణాలు రక్షించుకోవడానికి మా సంపూర్ణ, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి భారత సైన్యాన్ని, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా మేము వారిని విజ్ఞప్తి చేసాం. రాత్రి వరకు కూడా అందరూ వస్తారని చెప్పి మా నమ్మకం. ఒక ప్రాజెక్ట్ ఇంజనీరు, ఒక ఫీల్డ్ ఇంజనీరు, ఒక 4 లేబరు జార్ఖండ్ నుంచి వాళ్ళు ఈ జయప్రకాష్ అసోసియేట్స్ కంపెనీలో ఇక్కడ పనిచేస్తున్నారు. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి ఒక ఆపరేటరు, మిషన్ ఆపరేటరు, ఇంకో ఆయన పంజాబ్ నుంచి, వీళ్ళు ఇక్కడ పనిచేస్తూ ఇప్పుడు లోపల కొంత వాళ్ళని రెస్క్యూ చేయడానికి మేము అన్ని సంపూర్ణ ఎఫర్ట్స్ పెట్టినాం. సరే 14 కిలోమీటర్ల లోపల కాబట్టి there will be some challenges. We are getting the best tunnel experts in the country to oversee the rescue efforts.